నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. పల్వంచ మండలం వాడి గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు శ్రీ వనదుర్గ పెద్దమ్మ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు गणपति भवामहे कविं कवीनामुपवश्यवस्त्रमं देवेन्मागोयन्त देवास्तान् विश्वरूपा पजवो भवन्ति काकर्लगोत्रो भवस्य यजमानस्य काकर्लि वेङ्कटरमणानामधेयस्य यजमान लक्ष्मी सौभाग्यवती धर्मपत्नी मनोवाञ्छासिद्ध्यर्थम् इष्टकाम्यात्मसिद्ध्यर्थं श्री प्रथमविद्यादिदेवतानुग्रहकरुणाकटाक्षसिद्ध्यर्थं नमस्कारोमि तल्ले की जय। आयुष्येवेन्द्रिये प्रतिष्ठते श्री प्रथम विद्यादिदेवता दिव्य प्रसादेन पुष्पमालां धारयामि आयुधवां भवति राजाधिराजाय प्रसय्य साहिने नमो वैः श्रवणोददातो अश्वधाय देवताय गणान्यै महादनैः पुत्रपौत्रधान्यं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुष्पुरुषस्वदेवेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते मनोवाञ्छाफलसिद्धिरस्तु इष्टकाम्यार्थफलसिद्धिरस्तु श्री पेद्दिराजु पेद्दम्म तल्लि देवता अनुग्रह करुणाकटाक्षसिद्धिरस्तु तथा प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि नमस्कारोमि। తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో రూ. 2.11 కోట్ల నిధులతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ ఉపకేంద్రానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు శంకుస్థాపన చేశారు. గతంలో తాడ్వాయి మండలంలోని 11 నుండి 14 గ్రామాల రైతులు మరియు గ్రామస్తుల కోరిక మేరకు సంబంధిత అధికారులతో మంత్రిగారితో మాట్లాడి ఈ విద్యుత్ ఉపకేంద్రం మంజూరుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు నిరంతరం కృషి చేశారు. ఈ సందర్భంగా చిట్యాల గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారికి అఖండ స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీలు, పూలవర్షాలు, జయజయకారాలతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ తాడ్వాయి మండల పరిధిలోని 11 నుండి 14 గ్రామాలకు చెందిన రైతులు మరియు గ్రామస్తులు విద్యుత్ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కొత్త విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణంతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని పేర్కొన్నారు. అధికారులు మరియు కాంట్రాక్టర్లతో చర్చించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి మరిన్ని పథకాలు తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, మండల మరియు గ్రామ యూత్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. దీర్ఘం దీర్ఘమాయు యోర్పయామి అక్షార్పయామి ఆత్మస్కారం కరోమి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన విగ్రహం లేని ఊరు లేదని, ఆయనను గౌరవించని కులం గాని ఎక్కడ లేదని, ఆయన భారతదేశ రాజ్యాంగ నిర్మాతను రచించిన వ్యక్తి, భారతదేశంలో ఉన్న కులాలని మెచ్చుకోదగ్గ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అన్ని కులాలకు సమానత్వం ఉండాలని ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని, ఒకరి పేరు కోసం ఇంకొకరి పేరును బద్నాం చేయడం అవసరం లేదని తెలపడం జరిగిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన విగ్రహం లేని ఊరు కానీ ఆయనను గౌరవించని కులం కానీ ఎక్కడ లేదు. ఎందుకు అనంటే
ఆయన ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు సమానత్వాన్ని ఇవ్వాలి, వెనుకబడితనం ఉన్నటువంటి వ్యక్తులు ముందుకు రావాలి, చదువుకోలేని వాళ్ళు చదువుకోవాలి అనే ఆలోచన మీద ఈ భారతదేశానికి ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ ఆయన రాజ్యాంగం రాశారు. ఆయన ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా అందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఏదున్నా ఒకరి పేరు కోసము ఇంకొకరిని బదనాం చేయాల్సిన అవసరం లేదు. భూ భారతి చట్టం రూల్స్ ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్లతో కలిసి భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులు, నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 5 నుంచి మే 20 వరకు పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలలో ఒక మండలాన్ని పైలట్గా తీసుకుని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని మంత్రి సూచించారు. జూన్ 2 వరకు పైలట్ ప్రాజెక్ట్ క్రింద వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 4 మండలాల్లో రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి 12,759 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. భవిష్యత్తులో జరిగే రాష్ట్ర వ్యాప్త రెవెన్యూ సదస్సులు సుమారు 15 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. భూ భారతి చట్టంలో దరఖాస్తు చేసుకునే సమయంలో సరిగ్గా దరఖాస్తు నమోదు అయ్యేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ భూములలో పొజిషన్ ఉన్న రైతుల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని, భూమి లేని నిరుపేదలు పొజిషన్లో ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. పట్టాలు ఉండి పొజిషన్లో లేని దరఖాస్తులను కూడా పరిశీలించాలని అన్నారు. హైకోర్టు నుంచి అనుమతి రాగానే సదా బైనామా దరఖాస్తులు పరిష్కారం చేయాలని, దీనికి అవసరమైన కార్యాచరణ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. భూ సర్వేకు సంబంధించిన సమస్యలు, RSRX సమస్యలు పరిష్కరించాలని, భూ సేకరణ కింద ప్రభుత్వం సేకరించిన భూముల రికార్డులు అప్డేట్ చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. మే నెల చివరి వరకు రెవెన్యూ సదస్సులు వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా పరిష్కారం చూపాలని మంత్రి పేర్కొన్నారు. గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూముల పట్టాలు ఎవరైనా విక్రయిస్తే ముందు ఆ పట్టాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన వారు భూమి లేని నిరుపేదలైతే ప్రభుత్వం చర్చించి ఎంత భూమి క్రమబద్ధీకరించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అటవీ భూముల వివాదాల పరిష్కారానికి కూడా కృషి చేయాలని అన్నారు. నీట్ పరీక్ష కేంద్రాలను ముందుగా జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి ఏర్పాట్లు పర్యవేక్షించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు త్రాగు నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వారియస్ ప్యాకెట్లతో చిన్న మెడికల్ క్యాంపు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాలు, అవసరమైన మేర పోలీస్ భద్రత కల్పించాలని అన్నారు. ప్రశ్న పత్రాలు స్టోర్ చేసే స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీటీవీ ఉండాలని, పోలీస్ బందోబస్తుతో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నా పత్రాలను తరలించాలని అన్నారు. పరీక్ష కేంద్రాల గేటు మధ్యాహ్నం 1:30 గంటలకు మూసి వేయాలని, ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ PM ఆవాస్ యోజన కింద 1,13,000 ఇండ్లు మంజూరయ్యాయని, ప్రతి నియోజకవర్గ పరిధిలోని పట్టణ ప్రాంతాలలో కనీసం 500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా చూడాలని మంత్రి అన్నారు. PMLA పోర్టల్లో లబ్ధిదారుల ధృవీకరణ ఆధార్ నెంబర్లతో పూర్తి చేయాలని, దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మొదటి విడత కింద 700 కోట్ల పైగా నిధులు వస్తాయని అన్నారు. 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే మనకు కేంద్ర ప్రభుత్వం నిధులు రావని లబ్ధిదారులకు వివరించి 2వ దశలో 600 చదరపు గజాల లోపు కట్టేలా చూడాలని అన్నారు. పైలట్ గ్రామాలలో మనం మంజూరు చేసిన 51,000 ఇందిరమ్మ ఇండ్లలో ఇప్పటివరకు 10,000 ఇంటి నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయని, 2019 ఇండ్లు బేస్మెంట్ పూర్తి చేసుకుంటే ఇటీవలే ₹1,00,000 విడుదల చేశామని,
ఇంటి నిర్మాణాలలో పురోగతి రావాల్సిందేనని, కలెక్టర్లు హౌసింగ్ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. హౌసింగ్ కోసం ప్రత్యేకంగా ప్రతి మండలానికి అసిస్టెంట్ ఇంజనీర్లను ప్రభుత్వం కేటాయిస్తుందని అన్నారు. ప్రతిరోజు ఇన్ఛార్జి మంత్రులతో సమన్వయం చేస్తూ అర్హుల జాబితా ప్రకటించి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని, మే 10వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో ఇండ్లు గ్రౌండ్ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద వార్తా పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలకు ఎప్పటికప్పుడు రిజెండర్ జారీ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, ప్రజలకు చెల్లింపులు సకాలంలో అందుతుందని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ, భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టు కింద వచ్చిన దరఖాస్తులను చట్టం ప్రకారం పరిష్కరించాలని సూచించారు. అధికారులు అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని దరఖాస్తుల స్క్రూటినీ మార్గం సుగమం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి భూభారతి సమస్యల పరిష్కారం చేపట్టాలని అన్నారు. మే 4న జరిగే నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. రాష్ట్రంలోనే 24 జిల్లాల పరిధిలో 190 పరీక్షా కేంద్రాలలో నీట్ ప్రవేశ పరీక్ష జరుగుతుందని, 72,507 అభ్యర్థులు పరీక్షలు హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. గతంలో జరిగిన ఎటువంటి పొరపాట్లు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సిఎస్ కలెక్టర్లకు సూచించారు. నీట్ ప్రవేశ పరీక్షకు జిల్లా స్థాయిలో చేస్తున్న ఏర్పాట్ల గురించి అభ్యర్థులకు తెలిసే విధంగా పత్రికల, మీడియా ద్వారా ప్రచారం కల్పించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పేదలకు ప్రభుత్వం అందించే శాశ్వత ఆస్తి ఇందిరమ్మ ఇండ్లని, ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని, అర్హుల జాబితా ఎంపిక చేయడం చాలా కీలకం అవుతుందని, అనర్హులకు పథకం అందితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సిఎస్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు సహాయం అందే విధంగా మార్గదర్శకాలను పాటించాలని సిఎస్ అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, భూభారతి పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో లింగంపేట్ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలలో ఏప్రిల్ 17 నుండి 30 వరకు నిర్వహించడం జరిగిందని, ఆయా గ్రామాల్లో షెడ్యూల్కు 2 రోజుల ముందే టామ్ చేసి నిర్ణీత దరఖాస్తులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 4,225 వివిధ సమస్యలపై దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా ఆయా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు వి విక్టర్, చందర్, ఎల్లారెడ్డి, ఆర్డీఓ మన్నే ప్రభాకర్, హౌసింగ్ పీడీ జైపాల్ రెడ్డి, భూభారతి ప్రత్యేక అధికారి రాజేందర్ రెడ్డి, ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాస్, లింగంపేట్ తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పిసిసి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, జుక్కల్ ఎంఎల్ఏ లక్ష్మీ కాంతారావు, ఎంఎల్ఏ మదన్ మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆగ్రో పరిశ్రమల రాష్ట్ర చైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా ఇన్ఛార్జ్లు సత్యనారాయణ గౌడ్, వేణుగోపాల్ యాదవ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీగారు మాట్లాడుతూ, ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రజలు మనల్ని నాయకులుగా ఉన్నందుకు ప్రజల సమస్యలు తీర్చడానికే ఎక్కువ సమయం ఇవ్వాలని, అప్పుడే ప్రజా నాయకులం అవుతాం తప్ప పదవుల కోసం పాకులాడితే కుదరదని అన్నారు. ఈరోజు బీజేపీ జిల్లాకు చేసిందేమీ లేదు. ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలి. నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు త్రాగు సాగు నీరు అందాలని ప్యాకేజ్ 2,12,223 ప్రాజెక్టు తీసుకువస్తే దానిని వారి స్వార్థాల కొరకు ఆపినారు. 300 కోట్లతో అయిపోయే పనిని 3,000 కోట్లు పెట్టి కాంట్రాక్టులకు ఇచ్చారు. చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి. ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలి. యంత్రాంగంలో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. చిన్న చిన్న గొడవలకు వివాదాలు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తాము. కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తాం. ఇన్ని రోజులు కార్యకర్తలు మన గెలుపు కోసం కష్టపడ్డారు. ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడాని సమయం ఆసన్నమైంది.
వారి కోసం పనిచేసి వారిని గెలిపించి నాయకులుగా తీర్చిదిద్దుతాం. జిల్లాలో క్రమపద్ధతిలో నీళ్లు నిల్వ చేస్తూ పంటలు పండిస్తున్నాము. అందరూ పార్టీ సమావేశాలు తప్పకుండా రావాలి. ఏఐసిసి ఆదేశాల మేరకు గ్రామ మండల బ్లాక్ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరించాలి. కార్యకర్తలకు బాధ్యతలు పదవులు ఇవ్వడమే మా లక్ష్యం. భూ భారతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాము. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కమిషన్లు తిన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇళ్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధంగా ఉందని అన్నారు. మన వాళ్ళు వేరే వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తాం. ఇల్లు నిర్మాణ పనులను బట్టి నిధులు మంజూరు అవుతాయి. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం గ్రామ గ్రామాన తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. పార్టీ లేకుంటే, కండువా లేకుంటే మనకు అవకాశం ఇచ్చేది ఎవరు? రాబోయే ఎన్నికల్లో పార్టీ బలంగా నిలబడాలంటే ముందుగా మన ప్రభుత్వం అధికారంలో ఉండాలి. కావున మనలో మనం కలిసి ఉండాలి. పాత కొత్త అనే తేడా ఉండకూడదు. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఎవరైతే కింది పార్టీ జెండా మోసి బలోపేతానికి పనిచేశారో వారిని గుర్తించి వారికి పదవులు ఇస్తాం. క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేసవికాలంలో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వడదెబ్బకు తీసుకోవలసిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వడదెబ్బకు తీసుకోవలసిన జాగ్రత్తలు, వేసవిలో చేయవలసినవి, చేయకూడనివి కరపత్రాల రూపంలో ప్రచారం సాగించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ద్వారా గ్రామాల్లో పాటల రూపంలో ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వేసవికాలంలో ప్రజలు చల్లని ప్రదేశాల్లో ఉండటానికి ప్రయత్నించాలని, బయటికి వెళ్లడం, అత్యవసరం అయితే గొడుగు లేదా టోపీ తలపాగా కట్టుకోవాలని తెలిపారు. ఎండలో తేలికపాటి శారీరక శ్రమకు మాత్రమే హాజరు కావాలన్నారు. ఉప్పుతో గల మజ్జిగ లేదా గ్లూకోజ్ నీటిని ఎక్కువగా తీసుకోవాలని, ద్రవ పదార్థాలు, పండ్ల రసాలు తీసుకోవడం జరగాలని తెలిపారు. వడదెబ్బకు గురైన వ్యక్తులను చల్లని ప్రదేశాలకు తరలించాలని, వేడితో బాధపడుతున్న వారికి వదులు దుస్తులు ధరించాలని అన్నారు. వడదెబ్బ సోకిన వారు తీవ్రంగా ఉంటే వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని అన్నారు. ముఖ్యంగా వేసవిలో ప్రత్యక్ష సూర్యకాంతికి గురికాకుండా ఉండాలని, నలుపు, సింథటిక్, మందపాటి దుస్తులను వినియోగించకూడదని తెలిపారు. వేసవిలో ఉప్పు కలిపిన ద్రావణంను ఎక్కువగా తీసుకోవాలని, నివసించే గదుల్లోకి వేడిగాలి సోకకుండా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 97,000, వెండి 990 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.